హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారన్నా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. ఏం లేదా, ఈరోజు పనికి వచ్చినామన్నా, బేల్దార్ పనికి. అది సీలింగ్ ఉంది, సీలింగ్ కొట్టినాను. చాలా ఎండ అంటే ఎండ కాదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి ఇక అంత సీలింగ్, పెద్ద సీలింగ్ ఒక్కడే కొట్టినాను చూడే. ఫుల్ ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఏం చేస్తామన్నా, పనికి వచ్చినామా, చేయాలి తప్పదు, కాకపోతే చేస్తున్నాను. ఇది ఏంటంటే, మనం పని చేసినప్పుడు మనకి సిమెంట్ ఎక్కువ అయితే తెల్లగా అనిపిస్తుంది. అది కాళ్ళకి కానీ చేతులకు కానీ పోదు. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇది కొబ్బరి నూనె అంటించుకుంటారు. కొబ్బరి నూనె అంటించుకున్నదండి, అది పేరుకుంటుంది. మళ్ళీ మీరు నిమ్మకాయ కోసుకొని ఆ నిమ్మకాయతో అంత చేతులు కాళ్ళ తిక్కుకుంటే నీట్గా అయిపోతాయి. ఇది గ్యారంటీ. చిన్న టిప్ అన్నమాట మీకు తెలియకపోతే. అంతా ఇప్పుడు ఫస్ట్కి ఇది కొట్టి కాసి నీళ్ళు కొట్టి, తర్వాత అంతా పుట్ట కొట్టి పెట్టినాను. అంతా మాలో ఉదురుమాలు అంటారు దాన్ని, ఉదురుమాలు కొట్టి పెట్టినాను. అది కొద్దిగా ఆరాలని, అది కొద్దిగా మాల అయిపోయింది కింద, అందుకోసమే వెయిట్ చేస్తున్నారా. ఆడ తీసుకురారంటే కలుపుతాము ఆగు అంటారు అంట హెల్పర్లు. ఎక్కువ ఇబ్బంది పెడితే మళ్ళీ నెక్స్ట్ రేపు రారు. అందుకోసం సరే కానీ చూడు చెమటలు పట్టినవి. ఇటు పైకి వచ్చిన కొద్దిగా గాలి తీసుకుందామని ఇక్కడ అన్న ఇక్కడ గోడ కడుతున్నాడు చూడు. 3 తలలు పెట్టినాడు అంతా అట్లా రవండ్. మా ఊరు వాళ్ళదే ఇది ఇల్లు కడుతున్నాము. వాళ్ళిద్దరు అన్నదమ్ములు తల ఒక ఇల్లు కట్టించుకుంటున్నారు. ఇక్కడ వచ్చినాము రా అంటే పని చేసేకి. మొన్న అయితే ట్రాక్టర్ పోయింటే, అది ట్రాక్టర్ పని ఉంది, కాకపోతే పోలేదు. ఇది ఎక్కువ కూలి వస్తుంటుంది కొద్దిగానే ఇక్కడ వచ్చినట్ల. ఎందుకంటే అది ట్రాక్టర్ ఎగిరేచి కడుపు నొప్పి, నొడలు నొప్పి, పొద్దుగాలకు మెత్తగా అవుతామని ఇక్కడ వచ్చినట్లున్నది సంసారం ఇది. మనకు అన్ని పనులు వచ్చు కాబట్టి ఇక్కడ వస్తాము. చూడండి ఇదంతా మా ఊరు, చూడ ఎట్లుందో చూడండి. హైలైట్ ఉంటుంది మా ఊరు. ఫస్ట్కి అయితే అప్పుడు నేను చిన్నగున్నప్పుడు మా ఊరు చూసి ఏమో అనిపిస్తుండేది నాకే. అన్ని గుడి చేనులు అట్లా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, కొద్దిగా డెవలప్మెంట్ అయింది, బాగుంది మా ఊరు. చూడండి నేను ఈ 4 గోడలు చేసినాను చూడు రౌండ్. మన చిన్నలో మెట్ల కాడ దిగిపోయి కాడ ఆ 4 గోడలు చేసినాను. ఈరోజు సీలింగు ఆ గోడ చేసినాను. ఈ అబ్బాయి హెల్పర్ ఇద్దరు ఉన్నారు నా కింద. ఈ హెల్పర్కి అది పంచ దిక్కకి పెట్టినాను సీలింగ్కి. మరి ఒక్కడే కదనా, చేతులు నొప్పి పెడతాయి. ఇంకా అంత పెద్ద సీలింగ్ కొట్టి మరి ఆ పెద్ద గోడ కూడా కొట్టాలా. ఇక్కడ మూలకు నిల్చున్నాను చూడు నేనే. ఇక్కడ ఆ చేతులు నొప్పి పెడతావని ఇంకా ఆ పిల్లోనికే పెట్టినాను. ఇదంతా నువ్వు పంచ తిక్కప్ప, వేరే పిల్లోడు నాకు మాలేసాడా గోడ చేస్తానని చెప్పినాను. అందుకోసమే ఆ పిల్లని రాదన్నాడు నాకు. ఆ పిల్లోనికి అన్నీ వచ్చు, కాకపోతే ఈ పిల్లలు ఆ చేతులకి పంచ తిక్కేటప్పుడు నీళ్ళు కారుతావు కదా చేతులు పొడుగా, అంత తెల్లగా అవుతాయి చేతుల తర్వాత. అందుకోసమే ఆ పిల్లలు కూడా హుషారుపడి నాకు రాదని చెప్తుంటారు. మనం అట్లా కాదు ఇట్లా అని నమ్మించి చేయించుకోవాలి పని, లేకపోతే ఇంకొకసారి చేయి కూడా పెట్టరు ఈ హెల్పర్లు. కానీ మంచి పిల్లలే, చెప్తే అంటే ఉన్ని చేస్తారు. కొంతమంది కసురుకుంటారు అనమాట. ఫోనా నీ పని మామ చేయాలా అంటుంటారు. అట్లా లే తమ్ముడు అని నమ్మించి చేసుకోవాలి పని. చూసినారు కదా నా సీలింగ్ చేసినాను. ఆ సీలింగ్కి పూ దింపాలా డిజైన్ ఏదన్నా ఒకటి అని చెప్పినాడు. చూడాలి మరి ఆయన. మరి రేట్ ఎక్కువైందంటే ఏం లేదన్నా, ఒక రోజల్లా దానికే పడుతుంది. మీకు తెలుసా లేదా కానీ ఏదన్నా డిజైన్ దింపాలా పువ్వు అట్లా ఏదన్నా అంటే నిజంగా అంటే ఒక రోజల్లా పడుతుంది దానికి. అది అంత చిన్న పని కదా, నీట్గా చేయాల్సి వస్తుంది, టైం పడుతుందని చెప్పినాను. ఆ అబ్బాయి ఉండి చూద్దాంలే, మా ఇంట్లో వాళ్ళు లేరు కదా ఈరోజు, అక్కడ బయటికి పోయినారు, వచ్చినాక చెప్పి చేద్దాం లేకపోతే లేదని చెప్పినారన్న. చూడండి ఇది ఆల్రెడీ ఫస్ట్కే కట్టించుకున్నారు. లోపల బయట రూమ్ ఉందనమాట. మరి ఇది పడసాలు ఉన్నట్లు అంట, అంటే ముందరికి మళ్ళీ ఏదైనా సరుకు పెట్టుకుని వేయడానికి దీనికి ఏదైనా బాగుంటుందని పైన స్లాబ్ లేకుండా ఇందుకు ఫస్ట్ స్లాబ్ మామూలు ఇది యాంగ్లర్లు వేసి బండ్లు వేసింది ఇది ఇల్లు. దానిపైన మరి కడ్డీలు కట్టుకొని ఇది ఇంత ముందరికి చాపినారనమాట. ఇది అది చేసుకున్నాడు. ఇంక ఇల్లు ఇప్పుడు ఎండకాలం వస్తాయి కదా, చల్లగా ఉంటుందని ఏదో కష్టపడి చేసుకున్నారు, పర్లేదు. ఇది మా ఊరే చూడ, మా ఇంటి ముందర ఇదంతా మా ఊరు పిల్లలదే. ఇది ఇల్లు సూపర్గా ఉంది ఇల్లు అయితే. దీన్ని ముందు డిజైన్ చేసినప్పుడు నాకు పిలిస్తే మాత్రం నేను వచ్చి చేస్తే సూపర్గా చేస్తాను. అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను, ఒకటి హైలైట్ ఉంటుందిలే. అది చెప్పాలంటే మనకి మనం పని ఉండి పోతే అంటే మనం చెప్పలేము, కానీ
పిలిచి చెప్తే మాత్రం అది చేసి పెడతాను డిజైన్. హైలైట్ ఉంటుంది. ఇదంతా పాన్స్ తిక్కలేడు. ఇది ఎందుకంటే ఇక్కడ మాల ఎక్కువ కొట్టినాను, ఆడ తగ్గు ఉంది అనమాట. అది ఇందులో ఏమంటారంటే అరే కడ్డా చూసిమే అంటారు. ఇట్లా కడ్డా అంటే తగ్గు ఉంది అని. అదే తగ్గు ఉంది కాబట్టి మాల ఎక్కువ వచ్చింది. అందుకోసమే ఆడ కొద్దిగా పాన్స్ ఆ విల్లునికి రాదు, అది తిక్కేకి. ఎక్కడైతే ఎండిపోయి ఉంటుందో అక్కడంతా చెప్పినాను, అదంతా చేసి పెట్టాను. ఓకేనా?